హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథలోకి వెళ్దాం. ఆ విధంగా లాలస వాళ్ళ తాత, లాలస నువ్వు అంత టెన్షన్ పడవద్దు, నీ పాపకు ఏం కాదు, ఇంకా టైం ఉంది. నువ్వు వెళ్ళి ఆ దుష్టశక్తి ఏదైతే మీ భర్తను చంపిందో వెళ్ళి కనుక్కో. నువ్వు తెచ్చిన ఆ ఎముక అవశేషం అనేది ఆ దుష్టశక్తికి సంబంధించింది కాదమ్మా అని అంటాడు. అయితే అప్పటికీ లాలస అసహనంగానే ఉంటుంది. తాత, ఈ బాధల్ని చూసేదానికంటే నేను పోయినా బాగుండేది. అసలు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. నా పాపను కాపాడుకోగలనా లేదా అని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతున్నాను అనే వరకు వాళ్ళ తాతకు కోపం వస్తుంది. అమ్మాయి, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ దుష్టశక్తి మీ భర్తను చంపింది, నీ పాపలోకి కూడా వెళ్ళింది. నిన్ను ఏమీ చేయలేకపోయింది. ఈవెన్ నిన్ను టచ్ కూడా చేయలేకపోయింది. ఇక అర్థమవుతుందా విషయం అంటాడు. అవును తాత, అసలు నాకు డౌటు, ఆ దుష్టశక్తి నా భర్త తర్వాత నన్నే కదా యాక్చువల్గా టార్గెట్ చేయాల్సింది. నా పాప జోలికి ఎందుకు పోయింది, నాకు అదే అర్థం కావట్లేదు. ఆ రోజు కూడా నాది రక్తం ఎప్పుడైతే దాని మీద పడిందో ఒక్కసారిగా అరుస్తూ మాయమైపోయింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అసలు ఏంటి తాత, ఎందుకు ఇలా అది ఆత్మ నన్ను ఏం చేయలేకపోయింది అంటే అప్పుడు సిద్ధప్ప అంటాడు. అమ్మా, నీ తాత అదే సిద్ధప్ప నార్మల్ వాడు కాదు, గుర్తుపెట్టుకో. చాలా చూశాను నేను. ముందు జాగ్రత్తగా నేను నీకు చిన్నప్పుడే ఏదో దుష్టశక్తి నిన్ను ఆవహించిందని తెలుసుకొని పూజ చేసి నీ రక్తంతో ఆ పూజ చేసి నిన్ను శక్తివంతురాలుగా మార్చాను. కాబట్టి ఏ దుష్టశక్తి నిన్ను దరిచేయలేదు, నిన్ను ఏమీ చేయలేదు తల్లి అని అంటాడు. నీ రక్తం నీ రక్తం పంచుకొని పుట్టిన నీ బిడ్డ ఇంతవరకు నిలబడింది, ఆ శక్తిని ఎదుర్కొందంటే అదే కారణం. కానీ అమ్మ, ఆ దుష్టశక్తి కొంచెం చాలా చాలా శక్తివంతమైనలాగా అనిపిస్తుంది నాకు. నువ్వు ఆ దుష్టశక్తికి సంబంధించిన ఏదో ఒకటి నువ్వు తేగలిగితే ఖచ్చితంగా దాన్ని నాశనం చేస్తాను, ఇది గుర్తుపెట్టుకో. అసహనము, ఓర్పు ఇవన్నీ వదిలేసే. గతం గతః. నువ్వు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు నీకు సహకరిస్తాడు. కొద్దిగా అటు ఇటు అవుతుంది, కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు ఇప్పటికైనా వెళ్ళి నీ మనస్సు పని మీద నిమగ్నం చేసి త్వరగా ఆ దుష్టశక్తికి సంబంధించిన ఆనవాళ్ళు ఏదైనా తీసుకుని రా. అది గీనక నువ్వు తేగలిగావా, నీ పాప నుంచి ఆత్మని ఎలా నాశనం చేయాలో నాకు బాగా తెలుసు అని కోపంగా అంటాడు సిద్ధప్ప.